చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని అలా సాధన చేస్తే అసలు లేటు, టైము, నిద్ర సరిపోవట్లేదు, నీరసము ఈ మాటలే ఉండవు. సాధనలో పరిపక్వత వస్తే ఆ మాటలే ఉండవు. ఉదాహరణకి ధ్యానంలో లాగానే మామూలప్పుడు కూడా శ్వాసతో పాటు శరీరంలో ఎలా మనం శక్తిని శ్వాసతో పాటు ఎలా శక్తిని భావనా శక్తి పొందవచ్చు అనేది ఈరోజు 7:30 లైవ్లో నేర్పించాను కదా. దాన్ని సాధన మొదలుపెట్టండి. అప్పుడు మీకు నిద్ర తక్కువైనా, ఆహారం తక్కువైనా, నీరసం లేకుండా అలవాటైద్ది. ధ్యాన సాధన, దైవ సాధన యొక్క ఉద్దేశం అదే. మామూలు మనుషుల్లాగా కాకుండా డిఫరెంట్గా శక్తివంతంగా మారిపోవాలి. అది లేనప్పుడు ఇంకా సాధనలు ఎందుకు? అందుకని దానికి సిద్ధపడాలి, గురువు యొక్క ఉద్దేశాన్ని గ్రహించి. నా కోసం నేను లేట్ చేయట్లేదు కదా, అందరి కోసమే కదా, అందరికీ సమాధానాలు ఇస్తూ అనే లెవెల్ సంతృప్తిగా సాగాలనే నా ఉద్దేశం. కాబట్టి